మేడం భారతీయుడు 2 మూవీ చూసి వస్తున్నా ఇప్పుడే. సినిమా చాలా చండాలంగా దరిద్రంగా లాగు అసలు ఎంత వరస్ట్గా ఉందంటే నా జీవితంలో ఇలాంటి వరస్ట్ సినిమా నేను చూడలేదు. ఎందుకంటే ఏంటి లంచం తీసుకోవద్దా, లంచం తీసుకోకుండా నీతి నిజాయితీగా బతకాల, అలా బతుకుతాం కష్టం, అది అలా బతకలేం, అంతే నాకు నచ్చలేదు. అదే దాచుకోవాలి దోచుకోవాలి బీరోలో పెట్టుకోవాలి కోట్లు స్విస్ బ్యాంక్లు వేసుకోవాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ 100 days పక్కా అని నేను అడుగుతున్నాను. అదే మేడం ఇక్కడ వచ్చిన లాజిక్. పోక్రి ఒకటి, పుష్ప ఒకటి, యానిమల్ సినిమాలు ఒకటి, ఇలాంటి సినిమాలు కొంచెం ఇవి నచ్చదాయి అంతే. ఏంటంటే అందులో ఒక్కో దాంట్లో ఒక్కోటి లేపుకోవాలి, మనం అది తీసుకొని పెట్టుకోవాలి, స్మగ్లింగ్ చేయాలి, డబ్బులు దాచుకోవాలి, తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, రూమ్లో పెట్టుకోవాలి, గుద్దుకోవాలి, ఇది నచ్చదు. లంచం తీసుకోవద్దు, నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా అన్న, కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందని నన్ను అడిగితే నేను అంత పెద్ద ఉన్నా. కమల్ హాసన్ యాక్టింగ్ గురించి నేను చెప్పగలను. అసలు అవసరం అంటే అసలు ఆయనకి యాక్టింగ్ తగ్గనే తగ్గదు. ఆయన ఏజ్ 90 కాదు 100 క్రాస్ చేసినా కూడా ఆయనకి యాక్టింగ్లో ఎటువంటి లోటు ఉండదు, పర్ఫార్మెన్స్లో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకు నచ్చలేదు అంటే అదే భయం. నేను చెప్తున్నాను కదా, నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకాలంటే కష్టం. లంచాలు తీసుకోవాలి, డబ్బులు తెప్పేయాలి, అకౌంట్లో వేసుకోవాలి, స్విస్ బ్యాంక్లో దాచుకోవాలి. అలా తీయండి, అలా చూపించండి, ఎలా దోచుకోవాలని చూపించండి. నచ్చుతుంది సినిమా. ఏంటది నాకు నచ్చలే అస్సలు మంచి కాదు మేడం, నేను చెప్తున్నాను కదా అంతే. భారతీయుడు 1 అంటే మేము చిన్నప్పుడు చూసినాం, అది చిన్నగా ఉన్నప్పుడు. అదే మేడం, అది మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలో చూసినాం. అప్పుడు సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఒక ప్రతి సీన్ చూసినా మనకు ఒక ఎమోషన్స్, అంటే ఒక్కొక్క డబుల్ యాక్టింగ్ ఉంటారు కమల్ హాసన్. అలా ఫస్ట్ కొడుకు లాస్ట్లో చనిపోయి మళ్ళీ ఆయననే ఉంటాడు. ఆ సీన్స్ చూస్తుంటే మనకి ఒక ఇన్స్పిరేషన్. అంటే భారతీయుడు అంటే ఒక అవినీతి అంటే ఇలా ఉండొద్దు, అవినీతిలో చూస్తే అంటే ఇలా కాకుండా ఒక అప్పట్లో సెన్సేషన్ అది. ఒక భారతీయుడు అంటే ఒక హిందీలో, తెలుగులో, తమిళ్లో, వరల్డ్లో సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది. అలానే భారతీయుడు 2 సినిమా తీసిరు. కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అంటే ఇప్పుడున్న జనరేషన్ దగ్గర సినిమా తీయాలి అంటే అవినీతి కోసమే తీసిరు. సేమ్ క్యారెక్టర్ అక్కడ కూడా. సినిమాలో స్టోరీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ తప్ప ఒక సిద్ధార్థ సెంటిమెంట్ ఒకటి ఆడాలో పెట్టిరు, అదొకటి బాగుంది. కాకపోతే స్టోరీలో ఎమోషన్స్ లేవు, అంటే ఫీలింగ్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఒక అవినీతి అంటే ఇట్లా భయపడాలి, ఒక లంచం తీసుకొని భయపడాలి, అలాంటి ఫీలింగ్స్ అని ఇప్పుడున్న జనరేషన్ లేవు. అంటే అట్లా భయం పుట్టేటట్టు సినిమా తీస్తుంటే ఇలా భారతీయుడు సినిమా 2 ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. ఎందుకంటే శంకర్ గారు ఎందుకు ఇలా తీస్తున్నారు మీరు సినిమా. లాస్ట్ టైం మేము ఒక ఐ సినిమా కూడా డిసప్పాయింట్ అయినాం. కాకపోతే ఈ సినిమా కూడా మేము ఎంతో బ్లాక్ బస్టర్ కొడతాం మేము అనుకున్నాము. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ చేశారు సార్. మీరు వచ్చే 3 అయినా మంచి బ్లాక్ బస్టర్ తీయండి సార్, మీరు మంచి తీయని మంచి పూర్తి కొడుకుంటున్నా. నెక్స్ట్ తీసినా కూడా మీరు ఏఆర్ రెహమాన్ తోటి మ్యూజిక్ తోటి మీకు ముందుకు రావాలి సార్. మీ సినిమాలో కాంబినేషన్లు అంటే ఒక మ్యూజిక్ అంటే ఒక ఏఆర్ రెహమాన్ మీకు మంచి సపోర్టింగ్ మ్యూజిక్. ఇక్కడ ఉన్న అనిరూప్ కూడా బాగానే తీసి మ్యూజిక్ కొట్టిండు. కాకపోతే శంకర్కి మ్యూజిక్ అంటే ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ కొడతాడు. సినిమా పార్ట్ 3 తీసేటప్పుడు కూడా చాలా మంచి తీయండి సార్. ఎంతో మంది డిసప్పాయింట్ అయ్యారు సార్. ఎందుకంటే భారతీయుడు 2 అంటే ఒక సెన్సేషన్ అనుకున్నాం. కాకపోతే ఇంకా చాలా మంచి తీయండి సార్, మనసు పూర్తి కొడుకుతారు. జై భారతదేశం, జై హింద్. సో ಭಾರತೀಯುಡು 2 ಪಡಂ ಪಾತ ಪಟಂ ಕೇವಲಮಾನ ಪಡಂ ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ. ಆ್ಯಂಡ್ ಒರುದಡಿ ಪಾತ ಮಾదిరి నురుదడి పాత మాదిరి ಏನೂ ಇಲ್ಲ. మూవీకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. ఇఫ్ ఇన్ కేస్ ప్లస్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉండింటే మళ్ళీ ఏమనేవాళ్ళం తెలుసా, అయ్యో మ్యూజికల్గా లేదే అనేవాళ్ళం. సో దాని నుంచి తప్పించడం ఫస్ట్ మెయిన్ అదే బూస్ట్ అదే. అండ్ ఒక సాంగ్ ఉంటుంది అన్న బాగా రామచిలుకలు క్యాలెండర్ సాంగ్ ఉంటుంది, వద్దులే ఒక్కసారి అన్నట్టు అనుభవిస్తే చాలా అనిపించేలా ఉంటుంది సాంగ్ అది. అండ్ ఇంకోటి కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కొరవడింది -1 ఓకేనా. దాని తర్వాత వచ్చేసి కథ అడ్డం తిరిగేది ఎక్కడ అంటే తల్లి క్యారెక్టర్ వల్ల కథ అడ్డం తిరుగుతుంది, ఆ ఎమోషన్ కొరవడింది -2. అండ్ ఇంకో విషయం అంటే మన బొడ్డు పైన యాపిల్ రాఘవేంద్రరావుగా వేసింది, ఇప్పుడు ఈ మధ్య శంకర్ కూడా వేస్తున్నారు, జనాల మీద వేసేస్తున్నాడు. సో ఇది 2 పాయింట్స్ కదా. ఇక్కడ పార్ట్ 1లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషనల్గా అంటే జనాలు తిరస్కరిస్తారు అనేది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసలేకంటాడు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఐ విల్ కమ్ అంటాడు. దాని తర్వాత ఎప్పుడైతే తిరస్కరణ గురవుతాడో గో బ్యాక్ ఇండియన్ అని అంటాడో అక్కడ జరిగే సిచ్యువేషను అక్కడ జరిగే ఎమోషన్ క్యారీ చేయడం వల్ల సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. నేను చెప్పిన నెగిటివ్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క సీన్ ఏది కమల్ హాసన్కి గో బ్యాక్ అనే సీన్ ఒకటి. అండ్ ఇంకో విషయం ఎలక్ట్రిక్ బైసికల్ పైన వెళ్తాడు, అది ఎన్ని అవర్స్ కిలోమీటర్స్ వస్తుంది చెప్పాలా, ఆయన వెళ్ళిపోతానే ఉంటాడు ఛార్జింగ్ వేసుకొని, అది చెప్పాలా కదా మాకు కూడా క్లారిటీకి ఇచ్చేటప్పుడు. సో ఈ విధంగా సినిమా మీరు. అండ్ ఇంకో విషయం సేనాపతి క్యారెక్టర్ అనేటువంటిది ఎటువంటి ప్రభావం చూపదు, ఇట్స్ జస్ట్ వాళ్ళు ఒక ఎరా వాడారు. సేనాపతి క్యారెక్టర్ అనేటువంటిది పార్ట్ 3లో ఉంది.
కనీసం సిద్ధార్థ్ ఒక గ్లిజరిన్ అన్న పెట్టుకుంటే కంటికి కన్నీళ్ళు వచ్చేది, ఆ ఎమోషన్ పండేది, ఆ సీన్ పండేది. అది కొరవడింది. నాకు ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన కోపం వచ్చింది. చిత్తప్ప సినిమా చూసిన తర్వాత అరే సూపర్ అనుకున్నా, కానీ ఆ ఎమోషన్ క్యారీ అమ్మా 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 కాదు కదా, ఆ మెయిన్ అదే సీన్. సో దానివల్లనే కదా. ఇంకోటి మెంటల్గా ప్రిపేర్ చేయాలి ఏదైనా సరే. మన భారతీయుడు 2 బ్యాక్డ్రాప్ ఇదే. ఒక అవినీతి పోరాటం చేసేటప్పుడు ఫ్యామిలీకి జరిగే పర్యవసనాన్ని మీరు తట్టుకోవాలి, అప్పుడైతే మీరు రండి అని చెప్పింటే ఇంకా బాగుండేది. సో ఇంకో విషయం ఏంటంటే ఈయన చైనాకి ఏదో ఎక్కడికి వెళ్ళిపోతాడు, అది ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఒకటి చూపించలేదు. కానీ వచ్చేటప్పుడు ఏం చేశాడు అని అంటే ఒక మంచి డైలాగ్ చెప్పి వచ్చాడు. ఎప్పుడైతే శరీరానికి మెడిసిన్ అవసరం అవుతుందో అప్పుడే ఇవ్వాలి అని చెప్పేసి వస్తాడు. ఇది క్లారిటీ. కానీ ఎందుకు పోయాడనేది క్లారిటీ ఇలా. సో మనం ఇంటి నుంచి మొక్కని పీకేయాలి అనేటువంటిది ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇది నార్మల్ డైలాగ్, యువతకు నచ్చేలా, మీరు అన్నట్టు యువతకు నచ్చేలానే చెప్పారు. అండ్ ఓవరాల్గా ఏంటంటే సినిమా ఒక 24 hours నడిస్తే కానీ మనం చెప్పాలి, ఓకేనా. అండ్ ఇక్కడ తెలివిగా ఆలోచించిన విషయం ఏంటంటే సినిమా ఆయన ఏమనుకున్నాడో నాకు తెలీదు, Part 3 ట్రైలర్ వదిలాడు. సో జనాల కన్ఫ్యూజన్ ఇచ్చాడు. మీరు సినిమా హిట్ అనాలా, బ్లాక్ బస్టర్ అనాలా, సూపర్ అనాలా అనకుండా మీ సాగు మీరు రావండి అన్నట్టు అది వదిలేశాడు. అందరు మీరు ఎవరైనా అడగండి ఓకే అన్నా అని అంటారు, కానీ ఎందుకు అనేది చెప్పలేదు. సో సేనాపతి క్యారెక్టర్. ఇంకో విషయము, Part 1 అప్పుడు మా నాన్న ఉన్నాడు, Part 2 మా నాన్న లేట్ అయిపోయాడు. సినిమా రావడం కూడా లేట్ అయింది. దీనికి కోఇన్సిడెన్స్, నేను కూడా లేట్ అయిపోతాయేమో అనుకున్నా Part 3కి, కానీ 2024 ఇస్తా అన్నాడు. సో శంకర్ గారు ఒకే పడవ పైన 3 ప్రయాణాలు చేయడం జరిగింది. ఐ థింక్ ఇట్ షుడ్ బి నాట్ రైట్, బట్ లెట్స్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. భారతీయుడు మూవీ చూసారు, ఎలా అనిపించింది? చూశానండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాకి ఇంకా ప్లస్ ఏంటంటే శంకర్ గారు డైరెక్టర్గా ఆయన ఇచ్చిన స్క్రీన్లో అంటే ప్రతి ఒక్క సీను బాగా తీసాడు అనమాట ఆయన. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అనిరుద్ధ్ గారు నన్ను చాలా బాగా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే పాటలు లేవు అనమాట, బ్యాక్గ్రౌండ్గా ఎరగొట్టేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్లో కింగు, దీనికి అంత పాటలు ఏమీ అంత బాగలేదు. అలాగే ఈ సినిమాలో డ్రాబ్యాక్ హీరోయిన్ కూడా లేదు. అక్కడైతే రొమాన్స్ కొంచెం పాటలు కూడా ఉన్నాయి, ఈ సినిమాలో అవేం లేవన్నమాట. ఆ పాటలు కూడా ఉండుంటే చాలా బాగుండు అనిపించింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి కదా, పచ్చని చిలకలు తోడుంటే అని, అలాంటి సాంగ్స్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది. అవి లేక వల్ల దీనికి డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నా. ఈ సినిమాకి యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. మళ్ళా ఈ సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మన సిద్ధార్థ్ గారు యాక్టింగ్ బాగా చేశారు, ఎరగొట్టేశారు, చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమా బాగుంది, చూడాలి మీరైతే మాత్రం. మూవీ లాగ్ ఉంది అంటున్నారు. అదే ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే మన బాధను చెప్పేటప్పుడు ల్యాగ్ ఉంటుంది కదా, ఆ బాధను పక్కన పెట్టి మంచి సారాంశం తీసుకుంటే మనం ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్ చెప్పాను కదా మీకు, కమల్ హాసన్ గారు యాక్టింగ్, శంకర్ గారు డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అనిరుద్ధ్ గారు, అలాగే సిద్ధార్థ్ గారు యాక్టింగ్, ప్లస్ పాయింట్స్. అలాగే 6 ప్యాక్ కూడా చూడబోతున్నారు, ఆ 6 ప్యాక్ కూడా చూడండి. భారతీయుడు 2 మూవీ చూసారు, ఎలా అనిపించింది? ఎస్ అండి, ఇప్పుడే భారతీయుడు 2 మూవీ సినిమా చూసేసి వచ్చినాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉందన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే శంకర్ గారి మూవీస్ అంటే సమాజానికి కాస్త కోస్త మంచి మెసేజెస్ ఇస్తూ ఉంటారు, కాస్త కోస్త కాదు, చక్కటి మెసేజెస్, సమాజంలో ఉన్న మైనస్ పాయింట్స్ అంతా తెలుపుతూ ఉంటారు అనమాట. అలాంటి డైరెక్టర్ సో ఇలాంటి సినిమా తీస్తారని నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం జెన్యున్గా మాట్లాడుకోవాలి కాబట్టి సినిమా అయితే రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ చాలా వరకు శంకర్ గారు ఫెయిల్ అయినారు. ఐఎమ్ సారీ టు సే అండి, బట్ దిస్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇట్లా అనిపించింది. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషన్ సీన్లు ఉంటుంది. సినిమా తరువాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట. ఈ 3 తప్ప రిమైనింగ్ సినిమా అంతా కూడా వీకే అని నాకు అనిపించింది. లైన్ బాగున్నప్పటికీ కరప్షన్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అలా అక్రమంగా సంపాదించిన డబ్బులతో మనం తింటే మనకు అరగదు అని చెప్పే లైన్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం పెద్దగా ఏం లేదు. అండ్ గెటప్స్ అయితే నిజంగానే కొంచెం కామెడీగా అనిపించింది అనమాట. భారతీయుడు 1లో గూస్ బంప్స్ ఇచ్చే గెటప్ ఉంది, భారతీయుడు 2లో కొంచెం కామెడీ గెటప్స్ ఉన్నాయన్నమాట. సో గెటప్స్ కూడా నిజంగా కొంచెం ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినాను. అవుట్డేటెడ్ అండి, అవుట్డేటెడ్ అనమాట. ఇప్పుడు మనకు రోబో 2నే ఈ సినిమా కంటే బెటర్గా ఉంటుందని మనకు అనిపిస్తుంది అనమాట. నిజంగా ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది, అంటే ఏంట్రా బాబు ఇది కూర్చోవడానికే కష్టమైంది. బట్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 ఎమోషన్ సీన్స్ బెటర్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ. చూసాము. అంటే ఎట్లుంది మూవీ, నచ్చిందా? ఓకే. హైలైట్స్ ఏంటంటే కాన్సెప్ట్ని చాలా డిఫరెంట్ వేగా చూపించారు శంకర్ గారు, అది హైలైట్. సో మూవీలో కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు మెయిన్
వాళ్ళిద్దరు 2 పిల్లర్స్ అంటారు మెయిన్. అవును దాని పాయింట్ కరెక్ట్. కీ రోల్స్ ఇద్దరు 2 కీ రోల్స్ ప్లే చేశారు. సిద్ధార్థ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ మంచి యాక్టింగ్ చేశారు. అండ్ హీరోయిన్ పెద్ద రోల్ ఏం లేదు మూవీలో అంటున్నారు, మీరు ఏమంటారు దానికి? అవును కొంచెం పెద్ద ఏం లేదు, హీరోయిన్ రోల్స్ అయితే అసలు ఏం లేవు, మొత్తం కాన్సెప్ట్ మీద నడుస్తుంది బేసిక్ గా. అండ్ ఆల్సో భారతీయుడు 1 చూసారా మీరు? చూశాను. భారతీయుడు 1 లో కమల్ హాసన్ కి ఇప్పుడు కమల్ హాసన్ కి ఏమైనా తేడా కనిపించిందా మీకు? తేడా అంటే అప్పుడు మళ్ళీ అప్పుడేమో 6 ప్యాక్ లేదు, ఇప్పుడు 6 ప్యాక్ ఉంది. సినిమాలో శంకర్ గారి మార్క్ ఎలా ఉంది? సేమ్ శంకర్ గారు కాన్సెప్ట్సే కానీ డిఫరెంట్ చాలా కొత్త వేలో చూపించారు ఈ సినిమాలో కాన్సెప్ట్ అని. అట్లా సినిమా మాత్రం కాన్సెప్ట్ పరంగా మనం మంచిగా ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఓకే అంటే అనిపించలేదు. గ్రాఫిక్స్ కూడా పర్లేదు. బార్కింగ్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్ కాదు, దానికి మంచి విజువల్స్ వచ్చాయి అంటున్నారు. అవునవును అదే యాక్చువల్ సోషల్ మీడియా మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాలో, అదే బార్కింగ్ డాగ్స్ గురించి. అవుట్ ఆఫ్ 5 ఎంత వచ్చాను మీరు? నేను అవుట్ ఆఫ్ 5 3 ఇచ్చేసాను. అంటే లైక్ కమల్ హాసన్ ఏమైనా తక్కువ యాక్ట్ చేసినట్లు అనిపించిందా మీకు ఈ సినిమాకి ఆ సినిమాకి? తక్కువ యాక్టింగ్ అని ఏం లేదు కానీ సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించింది. యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. శంకర్ స్క్రీన్ ప్లే ఏమైనా తగ్గింది భారతీయుడు 1తో కంపేర్ చేస్తే అనిపించింది? ఎస్ కొంచెం తగ్గింది. భారతీయుడు 1 బాగుండే, భారతీయుడు 2 కొంచెం యావరేజ్ ఉందంటారా? యావరేజ్ ఓకే, యావరేజ్ కూడా ఓకే. కాన్సెప్ట్ పరంగా చూస్తే చాలా మంచి వాచ్ఫుల్ మూవీ అది. సిద్ధార్థకి ఎట్లాంటి రోల్ ఉందండి మూవీలో? సిద్ధార్థ కీ రోల్ అండి, అటు మంచి చేస్తారు కీ రోల్. సిద్ధార్థ కమల్ హాసన్ కీ రోల్ ఉంటుంది. భారతీయుడు 2 చిత్రం చూడడం జరిగింది. ఎప్పుడో గతంలో 20 years బ్యాక్లో భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడ్డాం. సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. సో శంకర్ గారి రేంజ్లో తీయాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా తీశారు. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే సో మంచి చేసినోడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేడు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టండి. సో శంకర్కు ఒక మెసేజ్, సమాజంలో సినిమా మెసేజ్ ఇస్తాడు. ఆయన తీసినటువంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ నిలిచినాయి. తర్వాత రాబోయేది రామ్ చరణ్, గేమ్ చరణ్ కూడా బాగుంటుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ పక్కింటికి ఒక కొడుకు లెక్క ఉండాలి. ఆయన పాత్ర చాలా బాగుంది. సిద్ధార్థ్ ఒక ఇల్లు బాగుంటే ఒక ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అని మెసేజ్ చూపించడం. మన శంకర్ బెస్ట్ డైరెక్టరు. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిన అనిరుద్ధ్, కమల్ హాసన్ బాగా యాక్టింగ్ చేసిండు. సినిమా అయితే చాలా మూవీ ఉంది, వండర్ఫుల్ సినిమా, చాలా బాగుంది. సినిమా బాగా నచ్చింది కానీ భారతీయుడు కోరేటప్పటికి కొంచెం బాగా పవర్ఫుల్గా ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం స్లోగానే ఉంది. సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. పర్లేదు, బాగుంది సినిమా, బాగుంది సినిమా. ప్రైమ్ చూడొచ్చు అంతే, రెండోసారి చూడలేము. రేటింగ్ అది తెలియదు, స్లోగా ఉంది. ఎలాగైనా సినిమా అంత ప్రభాస్ సినిమాలో లేదు, బాగా స్లోగా ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది చాలా. ఓటర్ అంటే చీప్ లిక్కర్ అమ్మడి పోయేవాడు కాదు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. అది లాగ్ అన్నారు, సినిమా లాగ్ అన్నారు. ఇక అన్నోని వాడినన్నా చెప్పు తీసుకొని వాడి చెప్పు తీసుకొని నాన్న కొట్టడం, లేకపోతే నేనన్నా వాడిని కొడతా. బాగుందంటావు? సూపర్ ఉంది. 100కు 100 మార్కులు కాదు, 200 మార్కులు వేయచ్చు, 1000 మార్కులు వేయచ్చు. ప్రతి ఒక్కరు చూడాలా. ఫస్ట్ మీ మీడియా వాళ్ళు చూడాలి. మీ కాడ పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటాయి కదా, తుక్కుపట్టిపోతాయి కానీ కాల్చారు భయ్యా. అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. గన్నులు అసలైన గన్నులు. ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీరు చూస్తే మీలో మార్పు వస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం మారుతుంది. ఐ లవ్ యూ. లేగుందా మూవీ? లేదు, సూపర్ ఉంది. ఇది సినిమా డైలాగ్నే. మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మన అందరి సినిమా. మీసా మెలిసి తొడగొట్టి ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఐ లవ్ యూ. సూపర్ ఉంది, సూపర్ ఉంది. మూవీలో హైలైట్స్ ప్రతి ఒక్కటి హైలైట్సే, ప్రతి ఒక్కటి ప్రధానంగా మీడియా మీద ఉంది.
మీడియా మారితే మన దేశం బాగుపడుతుంది, మన భవిష్యత్తు మారుతుంది ఎన్నిసార్లు చూడొచ్చు? ఏం లేదయ్యా, కంటెంట్ బాగుంది, స్టోరీ రొటీన్ కాదు. మరి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఠాగూర్లో ఒక కంటెంట్ ఉంది, ఇందులో ఒక కంటెంట్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎన్నిసార్లు చూడొచ్చు ఈ మూవీ? ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మేడం. మార్పు కోసం మారాలి కదా, మార్పు కోసం. అందు గురించి ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా చూడండి. దేనికి దానికి వేరువేరుగా చూడాలి భయ్యా, వేరువేరుగా చూడాలి. చూడండి, మీరు మారాలి. ఫస్ట్ తీయండి, బయటికి తీయండి. బాలకృష్ణ గారు పక్కన మందు బాటిల్ ఉంది, లేకపోతే శ్రీకాంత్ గారు రేవు బాటిల్, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. ఆయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నాడు, మంత్రి ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అవి కదా మన భవిష్యత్తు. అది కదా మన భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన అమ్మ నాన్నల భవిష్యత్తు. అది కదా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన రాష్ట్రం కానీ మన దేశం కానీ కదా భయ్యా. అందరి గురించి ఉంది, అందరి గురించి ఉంది భయ్యా. ఇగో తింటానికి తిండి లేక చాలా మంది రోడ్ల పైన ఒక పూట తిండి తింటారు భయ్యా, ఒకటే పూట తింటారు చాలా మంది. అలాంటిది వాడు బాత్రూమ్ పోవడానికి కూడా బంగారమే, వాడు బాత్రూమ్ పోవడానికి కూడా బంగారమే, తినడానికి బంగారమే, తినడానికి బంగారమే, పనుకోవడానికి బంగారం, మొత్తం బంగారం. అది కూడా బంగారం అయితే బాగుంది. ఉంది ఉన్నది, పార్టీ ఉంది. సినిమా చూసి ఏం నేర్చుకోవచ్చు? ఏం మెసేజ్ ఉంది? మార్పు రావాలి, మార్పు ప్రధానంగా మీడియాలో మార్పు రావాలి. ఏం లేదు, పోలీసుల కాడ గన్నులు ఉంటాయి, అది తుక్కుపట్టి ఉంటాయి. ఆ జీవితాంతో ఒక ఎస్ఐకి ఒక గన్ను ఇస్తే వాడి జీవితాల్లో ఒక్కరిలో కాల్చి చంపుతాడో చంపడు. కానీ మీరు ప్రతిరోజు 10 మంది చంపవచ్చు ఈ మీడియా. 56 అమ్మా సినిమా. అంతా భారతీయ ఫస్ట్ అలాగా సినిమా లేదు. ఆ సినిమా మనకు ఉద్రేకం వస్తుంది, ఈ సినిమాలో మనకు ఉద్రేకం రాలా. ఎందుకు మీరు అర్థం అయ్యాల, డైరెక్షన్ ఫాల్టో లేకపోతే యాక్టర్ ఫాల్టో ఏదో తెలియదు, తీయడం ఫాల్టో తెలియదు. హీరో సిద్ధార్థ హీరోయిన్ పాటలు 12 పాటలు అసలు బాగలేదు. అవి పెట్టకంటే ఒక సినిమా బాగుండేది. కాలక్షేపం పాడు చేసి సినిమా నీడు పెరిగిపోయింది, వేస్ట్ తీశారు అనవసరం. కమల్ హాసన్ ఆ ఏజ్లో కూడా సూపర్ యాక్షన్ తీసేయాల్సిన పర్లేదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది సార్ మీకు? క్లైమాక్స్ సూపర్ అండి, సినిమాకి క్లైమాక్స్ ఎక్కలేదు సార్. అంటే లాస్ట్ కు కమల్ హాసన్ గారిని ఏం చేస్తారు? హలో, ఏం చేస్తారు కమల్ హాసన్ లాస్ట్? ఏమన్నా మామూలే, ఏం చేస్తారు. ఓకే, సిద్ధార్థ్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? చెప్పాను కదండి, అసలు యావరేజ్ అండి, అబౌవ్ యావరేజ్. ఎందుకంటే మామూలు